పేషెంట్ వెళ్ళారు అంటే మనకి బయటికి ఇది వస్తారా లేదా అని. కానీ ఐసీయూలో వచ్చే పేషెంట్స్ చాలా క్రిటికల్. ఎంతకుముందు మనకి ఒక 10 years ముందు మన వాళ్ళకి ఐసీయూ కేర్ ఇవన్నీ అనేవి ఇండియా మొత్తం మీద చాలా దీనిలో ఉండేది. ఇప్పుడు గత 10 yearsలో బాగా మనకి ఐసీయూ కేర్ అనేది అడ్వాన్స్మెంట్ జరిగింది. దీంట్లో మనం ఒక పేషెంట్కి వెంటిలేటర్ మీద పెడుతున్నాము అంటే మళ్ళీ పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చేది 10 to 20 80 to 90% వరకు బయటకు వస్తారు. ఓన్లీ 10% పేషెంట్స్ చాలా క్రిటికల్ ఉన్నవాళ్ళు. దీనికన్నా ఇంకా అడ్వాన్స్లో కూడా ఉంది. దాంట్లో ఏంటి అంటే మనం కొన్నిసార్లు వెంటిలేటర్ పెట్టేది హార్ట్ గురించి, లంగ్స్ గురించి, వేరే వ్యాధుల గురించి, డిఫరెంట్ కండిషన్ గురించి, హెల్త్ కండిషన్ గురించి. ఇప్పుడు వెంటిలేటర్ అనేది ఒక మాధ్యమం బాడీలో ఆక్సిజన్ పెంచడానికి. ఎందుకంటే మనకి క్రిటికల్గా ఉన్నప్పుడు బాడీలో ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ దీంట్లోని మనకి వెంటిలేటర్ త్రూగా ఆక్సిజన్ బాడీలో ప్రాణవాయువు ఏదైతే తక్కువ కాకుండా మనం కాపాడగలుగుతాం. అండ్ డ్యూరేషన్ ఆఫ్ వెంటిలేటర్ అనేది అంత హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అయిన వరకు పెట్టవచ్చు. నెక్స్ట్ మనది పెట్టే దీంట్లోనే ఆక్సిజన్ పెంచే విధానంలో కొన్నిసార్లు వెంటిలేటర్ మీద పెట్టినా మనకి కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ రాకపోతే మనం పేషెంట్ని బోర్లా పెట్టి పడుకోబెట్టి అరౌండ్ 16 to 18 hours వరకు బోర్లా పెట్టి మనం ఇచ్చేస్తాం. దీనికి ప్రోన్ వెంటిలేషన్ విధానం అంటే ఇది కూడా ఒక విధంగా బాడీకి సపోర్ట్ చేసేది. దీనికన్నా అడ్వాన్స్ విధానం అవుతుంది ఇక్మో అనేది, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. దీంట్లో ఏంటి అంటే మనం ఏం చేస్తాము, ఎవరికైతే వెంటిలేటర్ మీద పెట్టినా సరే మనకి బాడీలో ఆక్సిజన్ సఫిషియెంట్గా లేకపోతే హార్ట్ కండిషన్ చాలా వీక్గా ఉంటుంది. ఆ కండిషన్లో ఇలాంటి ఎక్స్ట్రా కార్పోరియల్ ఆక్సిజన్ థెరపీలో పెడితే ఏమవుతుంది అంటే దీంట్లోనే బాడీ నుంచి బ్లడ్ బయటికి తీసుకొని వచ్చి క్యానులాస్ త్రూగా మనం ఆర్టిఫిషియల్గా బ్లడ్లో ఆక్సిజన్ మిక్స్ చేయడం అండ్ హార్ట్కి పంపింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇవి అందరికీ పెట్టాం. కండిషన్స్ ఎవరైతే రికవరబుల్ అవుతారు, కొన్ని కండిషన్స్లో మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు, సివియర్గా మనకి బీపీ హెచ్చుతగ్గులు అవుతాం, బీపీ కంట్రోల్లో అసలు లేకపోవడంలో మనం టైం బయింగ్ కోసం దీనికోసం పెడతాం. ఇక్మో అనేది 2 types. ఒకటి అవుతుంది మనకి వివి ఇక్మో, యూజువల్గా మనం లంగ్స్ కోసం అనేది పెట్టాం. అండ్ విఏ ఇక్మో అనేది మనకి హార్ట్ అండ్ లంగ్ ఎక్కడ సపోర్ట్ అవసరం పడతారో, ఓన్లీ హార్ట్ సపోర్ట్ అవసరం పడ్డా సరే మనం ఈ కండిషన్లో కొన్ని రోజులు, కొందరు 5 రోజుల్లో రికవర్ అవుతారు, కొందరు 7 రోజుల్లో రికవర్ అవుతారు. మ్యాక్సిమం 10 to 15 daysలో చాలామందికి హార్ట్ అండ్ లంగ్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ట్రీట్మెంట్ ఏ కారణం వల్ల మనం ఇక్మో ఇనిషియేట్ చేసామో దానికోసం కారణం ఆ వ్యాధి కంట్రోల్ అయ్యే వరకు మనం ఇక్మో మీద పెట్టి ఉంచవలసి వస్తుంది. ఆ తర్వాత ఇక్మో నుంచి తీసేస్తాం. సిమిలర్గా కొందరికి కొన్ని వ్యాధులు ఉంటాయి, దేంట్లోనైతే లంగ్ రికవరీ అవ్వదు, హార్ట్ రికవరీ అవ్వదు. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేసే వరకు కొందరికి ఆ సమయం వరకు మనిషి ప్రాణానికి బతికి ఉంచుకోవడానికి కోసం అనేసి మనం ఇది పెడతాం. యశోద హాస్పిటల్ దీంట్లో చాలా ఇచ్చేస్తుంది. మనం ఇక్కడే కాకుండా వేరే ఊరుల నుంచి, ఇండియా మొత్తం మీద నుంచి, ఈవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేటస్ నుంచి కూడా మనం ఇక్మో ఇనిషియేట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సదుపాయం లేకపోతే అక్కడ మనం ఇనిషియేట్ చేసి ఫ్లైట్లో వాళ్ళకి ఇక్కడికి తీసుకొని వచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. కొందరు ట్రాన్స్ప్లాంట్ వరకు తీసుకొని వెళ్తున్నాం. ఈ మధ్యన కూడా చాలామందికి మనం అలాగే చేసి కాపాడుతున్నాం. ఈ ఇయర్ కూడా మనం ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు జనవరి నెల నుంచి ఇప్పుడు వరకు చూస్తే అరౌండ్ 25 to 30 ఇక్మోస్ చేసింది. దీంట్ నుంచి అరౌండ్ 20 patients మనకి బయటకు వచ్చింది. సో ఇది యశోద హాస్పిటల్ చేస్తున్న ఒక అడ్వాన్స్. ఇంతకుముందు ఇవి అవైలబిలిటీ ఓన్లీ ఇండియా బయట మనకి అమెరికాలో కానీ దీంట్లో కానీ ఉండేది. ఇప్పుడు అది మన ఇండియాలో కూడా అవుతుంది. అండ్ హైదరాబాద్